ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ వజ్రా. ఈరోజు మీకు హెర్బల్ హెయిర్ ఆయిల్ మేకింగ్ నేను చేయడానికి ఎక్కడి నుంచి నేను కోల్డ్ ప్రెస్డ్ హెయిర్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి వెయిట్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కొబ్బరి నీళ్ళు పడుతున్నాం, బాగుంటాయి. ఆయిల్ బాగుంటుంది, వెయిట్గా వస్తుంది. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. అస్సలాము అలైకుం గైస్. ఈరోజు హెయిర్ ఆయిల్ మేకింగ్ చేయడానికి ఆయిల్ ఎలా తీసుకుంటున్నాను ఏంటో నేను చూపిస్తాను. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఫైనల్లీ నేను లొకేషన్కి అయితే చేరుకున్నాను. ఇది మన శ్రీరామ మినీ రోటరీ హెయిర్ ఆయిల్. ఇక్కడే ఉంది మనం కోకోనట్ ఆయిల్ అనేది తీసుకునేది. ఇది వచ్చేసి మన మైరు సెంటర్లో వెంకటేశ్వర హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది. ఓకేనా, మీరు విజిట్ చేయండి. కోకోనట్ హెయిర్ ఆయిల్ని ఎలా మేకింగ్ చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తారు ఏంటి అనేది మన బాబాయ్ గారు చెప్తారు. బాబాయ్ చెప్పండి ఒకసారి ఎలా చేస్తారు. కొబ్బరి నీళ్ళు పడుతున్నాం, బాగుంటాయి. ఆయిల్ బాగుంటుంది, వెయిట్గా వస్తుంది. ఇది ఎన్ని కేజీలు? ఇది 19 కేజీ. 19 అంటే 19 కేజీలో ఎంత వస్తుంది మనకి ఆయిల్? 19లో 14, 13 వరకు వస్తుందా? ఓకే. ఇది ఎక్కడి నుంచి మీరు తెప్పించేది? మేము మామూలుగా పట్ల కానీ తెప్పిస్తాం. ఓకే ఓకే, రైట్. షాపులలో రైట్. చాలా ఫ్రెష్గా కొబ్బరికాయలు మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఆయిల్ అనేది చాలా ప్యూర్గా వస్తుంది. కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మినిమం 1 అవర్ టైం టేకింగ్ తీసుకుంది. కోల్డ్ ప్రెస్డ్ హెయిర్ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. బాబాయ్ చాలా కష్టపడి మనకి హెయిర్ ఆయిల్ అనేది చేసి ఇచ్చాడు. ఇంకా వైట్ వస్తుందా? దీనికన్నా వైట్ వస్తుందా? ఎక్కువ వైట్ వస్తుంది, ఎందుకంటే ఏరుకోవాలి. గాయస్ ఇది 15 లీటర్స్ హెయిర్ ఆయిల్ మేకింగ్ చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ హెయిర్ ఆయిల్ నేను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను ఏంటనేది. సో సెకండ్ పార్ట్లో
మీకు హెర్బల్ హెయిర్ ఆయిల్ నేను ఎలా మేక్ చేస్తానో ఏంటి ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి అండ్ స్టే ట్యూన్ అండ్ బై ఫ్రెండ్స్.